Hello everyone, welcome back to our YouTube platform. So, ఆల్రెడీ thumbnail చూస్తే ఇక్కడికి వచ్చారు. ఇదేంటి అంటే సబ్జెక్ట్లో కరెంట్ అఫైర్, ఇంకా గట్టిగా చెప్పాలంటే జాగ్రఫీలో కరెంట్ అఫైర్. వీడియో లెంత్ కాస్త ఎక్కువ ఉంటుంది. ఎవరైతే సిన్సియర్ అండ్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే కంటిన్యూ చేయండి. ఏదో జస్ట్ టైంపాస్కి వస్తే వెళ్ళిపోండి గైస్. ఓకే యా. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే ఈరోజు మన జాగ్రఫీలో బయోస్పియర్ రిజర్వ్స్ యాక్చువల్గా ఇప్పటి వరకు ఇండియాలో 18 ఉన్నాయి. ఆ 18లో యునెస్కో వరల్డ్ నెట్వర్క్ బయోస్పియర్ రిజర్వ్స్లో ఇప్పటి వరకు మనకి 12 ఉండే. ఈ రోజుతో ఇంకొకటి అడిషన్తో ఇప్పుడు మొత్తంగా 13 అయ్యాయి. ఇది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్. సో ఇక్కడ థీమ్ ఏంటంటే బయోస్పియర్ రిజర్వ్స్. సో బయోస్పియర్ రిజర్వ్స్ అని మీకు IUCN ఎందుకు చూపిస్తున్నా అంటే ఒకసారి దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వింగ్ నేచర్. ఇది మనకి ఎప్పుడు ఏర్పడింది? సో ముందుగా గాయస్ ఇది ఒక ఇంటర్నేషనల్గా లైక్ నేచర్ని కన్జర్వ్ చేసే ఒక ఆర్గనైజేషన్. ఇది మనకి 1948లో ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది సార్ అంటే గ్లాండ్ అనే ఒక సిటీ. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే స్విట్జర్లాండ్లో ఉంటుంది. అయితే ఈ ఆర్గనైజేషన్ మనకి 1964 నుంచి ఒక 9 కేటగిరీస్తో రెడ్ డేటా బుక్ని రిలీజ్ చేస్తుంది. 9 కేటగిరీస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా 9 కేటగిరీస్తో ఒక బుక్ రిలీజ్ చేస్తుంది. ఆ బుక్నే రెడ్ డేటా బుక్ అంటున్నాం. మరి ఈ రెడ్ డేటా బుక్, రెడ్ అంటే అర్థం ఏంటి? డేంజరే కదా. మరి ఈ రెడ్ డేటా బుక్లో 5th కేటగిరీలో 1, 2, 3, 4, 5 ఈ వల్నరబుల్ లిస్ట్లో ఉన్న ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే రక్షిత ప్రాంతాలని మనం ఏమంటున్నామంటే బయోస్పియర్ రిజర్వ్స్ అంటున్నాం. ఓకేనా గైస్? మనం వీటిని ఏమంటున్నామంటే బయోస్పియర్ రిజర్వ్స్ అంటున్నాం. సో ఇది నా ఓన్ నోట్స్, జస్ట్ మీకు అర్థం అవడానికి క్లారిటీగా ఇచ్చా. అండ్ ఈ పీడిఎఫ్ని కూడా మన గ్రూప్ కింద డిస్క్రిప్షన్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్ అకాడమీలో పెడతాను. సో యూ కెన్ అక్వైర్ అండ్ మేక్ నోట్స్. ఓకే. అయితే థింగ్ ఏంటి అంటే మనకి యునెస్కో అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇట్ ఈస్ వెరీ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ టు యుఎన్ఓకి చాలా దగ్గర అనుబంధ సంస్థ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యునెస్కో అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది మనకి November 16th, 1945 ఏర్పడింది. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చిన ఒక రెజల్యూషన్, వీళ్ళ మైండ్లో వచ్చిన ఒక థాటే ఈ బయోస్పియర్ రిజర్వ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్? బయో అంటే జీవజాతులు, స్పియర్ అంటే ఒక రేంజ్లో మనం చూస్తాం అన్నట్లుగా. ఓకేనా? అయితే ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమట్లా IUCN కేటగిరీ 5 లిస్ట్లో ఉన్న ప్రతి రక్షిత ప్రాంతాన్ని మనం బయోస్పియర్ రిజర్వ్స్ అంటున్నాం. సో ఇప్పటి వరకు మనం ఇండియాలో నేషనల్ పార్క్స్ అని, టైగర్ రిజర్వ్స్ అని, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అని, క్రొకడైల్ రిజర్వ్స్ అని, ఎలిఫెంట్ రిజర్వ్స్ అని చాలా మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఓన్లీ నేషనల్ వైజ్గానే కదా, ఇంటర్నేషనల్ వైజ్ అయితే కాదు కదా. సో ఇది థీమ్. ఇంటర్నేషనల్ వైజ్గా బయోడైవర్సిటీని కాపాడాలి, ఇంటర్నేషనల్ వైజ్గా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, ఇంటర్నేషనల్ వైజ్గా నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలి, ఇంటర్నేషనల్ వైజ్గా మన దగ్గర ఉన్న ఫ్లోరా కానీ ఫానా కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా మనం చూపెట్టుకోవాలి అనే వచ్చిన ఒక రెజల్యూషన్ ప్రాసెస్సే ఈ బయోస్పియర్ రిజర్వ్స్. అయితే ఇది ఫస్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే సో ఈ థాట్ మనకి 1968లో వచ్చింది. ఈ థాట్ నెక్స్ట్ మ్యాబ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్. ఇక్కడ చూడండి మ్యాబ్ అంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ఈ ప్రోగ్రామ్ 1970లో వస్తే ఇది ఎగ్జిస్టెన్స్లోకి 1971లో వచ్చింది. ఇలా ఈ మ్యాప్ మీద ఫస్ట్ సెషన్ మనకి ఎక్కడ జరిగిందంటే బెలారస్ క్యాపిటల్ మిన్స్క్లో జరిగింది. సో అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇలా బయోస్పియర్ని తీసుకురావాలని ఒక ప్రతిపాదన వచ్చింది. ఇందులోకి ఇండియా ఎప్పుడు ఎంటర్ అయిందంటే 1986లో ఎంటర్ అయింది. ఎలా ఎంటర్ అయింది? ఏ ఏరియాని బయోస్పియర్ రిజర్వ్స్గా ప్రకటిస్తూ ఎంటర్ అయిందంటే దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది ఏంటి అంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్స్. ఒక బయోస్పియర్ రిజర్వ్లో నేషనల్ పార్కే, టైగర్ రిజర్వే, వైల్డ్ లైఫ్ సాంక్చురీసే, ఎలిఫెంట్ రిజర్వ్సే ఇలా ఎన్నో ఉండొచ్చు. ఎన్ని ఉన్నా కూడా వాటి ప్రామినెన్సీ తగ్గకుండా ఇవి మనకి కనబడుతూ ఉంటాయి. అయితే బయోస్పియర్ రిజర్వ్స్ మనం 3 పార్ట్స్గా సెగ్రిగేట్ చేస్తున్నాం. ఒకటి కోర్ జోన్ అని, రెండవది బఫర్ జోన్ అని, మూడవది ట్రాన్సిషన్ జోన్స్ అని. ఇప్పుడు మీరే చెప్పండి గాయస్, అసలు కోర్ జోన్లకి మన మనుషులకి మన ఎంట్రీ ఉంటుందా? అస్సలు ఎంట్రీ ఉండదు. ఓకేనా? సో ఇక్కడ జంతువులు చాలా స్వేచ్ఛగా బ్రతికే ఒక థియరీని మనం చూడొచ్చు. మరి బఫర్ జోన్కి వెళ్తే మనం ఇక్కడ లైక్ టూరిజం లైట్గా ఉంటుంది. లైక్ డ్వెల్లింగ్ అంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా వెరీ లిమిటెడ్గా మనకు కనబడుతుంది. ఇక్కడ ట్రాన్సిషన్ జోన్ అంటే ఇక్కడ ఏం కాదు, ఇక్కడ డ్వెల్లింగ్స్ ఉన్నా కూడా మనకేం ఫరక్ పడదు. ఓకే ఎస్. మరి వీటి డ్యూటీస్ ఏంటంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కదా, ప్రొటెక్ట్ బయోడైవర్సిటీ. మరి బయోడైవర్సిటీ అని చూడంగానే
మన ఇండియాలో బయోడైవర్సిటీ యాక్ట్ మన ఇండియాలో ఎప్పుడు వచ్చింది? 2002లో మనం చూడొచ్చు. మరి ప్రొటెక్టెడ్ స్పీషీస్ కానీ, ఫ్లోరా కానీ, ఫానా కానీ, మరి ప్రొటెక్టెడ్ ల్యాండ్స్కేప్స్, అక్కడ ఉన్న ఆ ల్యాండ్ని కాపాడుకోవడం కానీ, మరి ప్రొటెక్ట్ ఎన్వైర్న్మెంట్. సో ఎక్స్పెరిమెంట్స్ ఆల్సో అలో ఇన్ ద రీజియన్, నేషనల్ వైజ్, ఇంటర్నేషనల్ వైజ్, అంటే జాతీయంగా అంతర్జాతీయంగా కూడా మనం ఈ ప్లేస్లో ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేసుకోవచ్చని వీటి డ్యూటీస్ చెప్తున్నాయి. మరే ఇంకా వీటికి అనదర్ నేమ్ ఏమైనా ఉందంటే దట్ ఈస్ లివింగ్ ల్యాబొరేటరీస్, అంటే బ్రతికున్న పరీక్ష కేంద్రాలుగా మనం వీటిని చూడొచ్చు. అర్థమవుతుందా? మరి ఒక ఏరియా మరి బయోస్పియర్ రిజర్వ్గా ఎలా ప్రకటించబడుతుంది? ఎలా అంటే అది స్టేట్ గవర్నమెంటే కానీ, సెంట్రల్ గవర్నమెంటే కానీ వీళ్ళు మొదటగా గుర్తించిన తర్వాత యునెస్కోకి ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది. అలా యునెస్కోకి ప్రతిపాదనలు పంపిన తర్వాత ఆ యునెస్కో అప్పుడు గుర్తిస్తుంది. అలా గుర్తించడం ద్వారా ఒక ప్రాంతం అనేది బయోస్పియర్ రిజర్వ్స్, దట్ టు వరల్డ్ నెట్వర్క్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆఫ్ యునెస్కోగా ప్రకటించబడుతుంది. అర్థమవుతుంది కదా? సో ఆల్రెడీ దేశంలో కొన్ని ప్రాంతాలను మన సెంట్రల్ గవర్నమెంట్ బయోస్పియర్ రిజర్వ్స్గా ప్రకటిస్తుంది. అలా కాకుండా ఈ బయోస్పియర్ రిజర్వ్స్ని ప్రపంచవ్యాప్తంగా ఇలా యునెస్కో గుర్తిస్తుంది. అయితే ఫస్ట్ మన థీమ్ ఏంటంటే ఈరోజు మనం కోల్డ్ డెసర్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా కోల్డ్ డెసర్ట్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే హిమాచల్ ప్రదేశ్లో లాహుల్ స్పితి లోయ అనే ఒక డిస్ట్రిక్ట్లో ఇది మనకు కనబడుతుంది. అయితే థింగ్ ఏంటంటే మొన్నటి వరకు ఇది దేశంలో ఒక బయోస్పియర్ రిజర్వ్సే, కానీ ఇప్పుడు ఇది వరల్డ్ నెట్వర్క్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆఫ్ యునెస్కోలో స్థానం సంపాదించుకుంది. అంటే యునెస్కో రికగ్నైజ్ చేసిన బయోస్పియర్ రిజర్వ్స్లో ఇది ఇప్పుడు ఒకటిగా నిలిచింది. ఇప్పటి వరకు మన దేశంలో 12 ఉండే, దీని చేరికతో ఒకటి జాయిన్ అవ్వడంతో ఆ 12 కాస్త ఇప్పుడు 13గా మనకు కనబడుతున్నాయి. కానీ ఇండియా మొత్తం మీద చూసుకుంటే మనకి 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, వీటిని ఎలా చూడాలి అండ్ ఇప్పుడు చెప్తున్నాం గాయస్, ఇది ఏదో 1 మార్కు 2 మార్కుల వీడియో కాదు. దీన్ని మీరు ప్రాపర్గా చూస్తే మీకు ఇక్కడ ఒక 5 మార్కుల వీడియోస్ కనబడతాయి. ఎలా ఆ 5 మార్కులు మీకు ఇక్కడ కనబడతాయంటే చెప్తున్నా, అది నేషనల్ పార్కే కానీ, టైగర్ రిజర్వే కానీ, వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానీ, ఆ ప్లేస్లో బ్రతుకుతున్న ట్రైబ్సే కానీ, లేదా ఆ ప్లేస్లో ఉన్న లైక్ ఫారెస్ట్ టైప్ కానీ, ఇలా ఏ రకంగా అయినా కూడా ఇక్కడ మీకు మార్క్స్ వచ్చే పాసిబిలిటీ కనబడుతుంది. అయితే ఇప్పుడు థింగ్ ఏంటంటే కోల్డ్ డెసర్ట్ బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్క్లూడ్ ద యునెస్కోస్ వరల్డ్ నెట్వర్క్ బయోస్పియర్ రిజర్వ్స్గా మనకి స్థానం సంపాదించుకుంది. అయితే ఈసారి మనకి మ్యాబ్ అనే ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడాం కదా ఇప్పుడు. సో ఈ మ్యాబ్ 37th సెషన్ మనకి ప్యారిస్లో జరిగింది. ఈ ప్యారిస్లో ఈసారి మన ఇండియా తరపున ఈ బయోస్పియర్ రిజర్వ్స్ని ప్రకటించడం జరిగింది. అయితే ఏంటి అంటే ఇప్పటివరకు చూడండి, ఇప్పటివరకు ప్రపంచ దేశాలలో 142 దేశాలలో 785 బయోస్పియర్ రిజర్వ్స్ని ప్రకటించడం జరిగింది. అయితే 20 ఏళ్లలో ఈసారి అంటే ఈ ఇయర్ అంటే మనం మాట్లాడుకున్న ఈ 37th మ్యాబ్ సెషన్లో ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ని ప్రకటించారంటే 26 కొత్త రిజర్వ్స్ని ప్రకటించడం జరిగింది. ఈ లెవెల్లో ప్రకటించడం ఇదే మొదటిసారి, గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి అని ఇక్కడ మనం చూడొచ్చు. ఇలాంటి పాయింట్ ఎగ్జామ్లో పిన్ చేసే అవకాశం మనకు కనబడుతుంది. ఓకేనా? అయితే నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఇది మనకి ఏ రేంజెస్లో కనబడిందని మాట్లాడడానికంటే ముందు ఒకసారి నేను మీకు ఆ ఏరియా చూపిస్తా. ఇదంతా మనకి హిమాచల్ ప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ మ్యాప్. ఇక్కడ చూడండి, లాహుల్ అండ్ స్పితి వ్యాలీ అనే ఒక డిస్ట్రిక్ట్ కనబడుతుందా? ఈ డిస్ట్రిక్ట్లో మనకి మొత్తంగా 3 ఏరియాస్ ఉన్నాయి. ఒకటి పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, ఇంకొకటి కిబ్బర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ మూడవది చంద్రాతాల్ వెట్లాండ్. ఇవన్నీ కలయికతో ఈ ప్లేస్ మొత్తాన్ని మనం ఇప్పుడు ఏమని డిక్లేర్ చేసామంటే కోల్డ్ డెసర్ట్ అంటే శీతల ఎడారిగా మనం మాట్లాడుకుంటున్నాం. అయితే సార్ ఇది మనకి ఏ లొకేషన్లో ఉంది అంటే ట్రాన్స్ హిమాలయన్ లొకేషన్లో మనకు కనబడుతుంది. మరి ఒక ప్లేస్ ట్రాన్స్ హిమాలయన్గా పిలువబడాలంటే దాని హైట్ మనకి ఎంతవరకు కనబడాలంటే అప్రాక్సిమేట్లీ 7000 మీటర్స్ ఆల్టిట్యూడ్ రేంజ్లో మనకి కనబడితే ఆ ఏరియాని మనం ట్రాన్స్ హిమాలయన్గా మాట్లాడుకుంటాం. ఇక మీకు అందరికి తెలుస్తుంది జాగ్రఫీలో మనకి ఎలా కనబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ హిమాలయస్గా కనబడుతుంది. నెక్స్ట్ మనకి హిమాద్రి హిమాలయస్గా కనబడుతుంది. తర్వాత హిమాచల్ హిమాలయాలుగా లేదా వీటిని మనం లెస్సర్ హిమాలయాలుగా మాట్లాడుకుంటాం. ఆ తర్వాత శివాలిక్ హిమాలయస్, వీటిని మనం అవుటర్ హిమాలయస్గా మాట్లాడుకుంటాం. ఇదే కదా మనం చూస్తున్న థింగ్ మనకి ఇలా. సో ఇది మనం చూసుకుంటే ట్రాన్స్ హిమాలయన్ రేంజ్లో మనకి హిమాచల్ ప్రదేశ్లో లాహుల్ అండ్ స్పితి రేంజ్లో మనకి కనబడుతుంది అనేది ఫస్ట్ పాయింట్. మరి ఈ రేంజ్లో ఉన్నప్పుడు అక్కడ వాతావరణం కూడా మనకి ఎలా కనబడుతుంది కంప్లీట్గా. సో విండ్ స్వెట్ ప్లాటిస్ కానీ, గ్లేషియర్ వ్యాలీస్ కానీ, ఆల్పైన్ లేక్స్ కానీ, అంటే చూసుకుంటే మొత్తం గడ్డి భూములు కూడా మనకి ఆల్పైన్ గడ్డి భూములు. సరే మరి ఆల్పైన్ గడ్డి భూములు ఎలా ఉంటాయంటే మీరు చూడండి, ఇలా
కోనిఫెరస్ ట్రీస్ మనకు కనబడతాయి ఆ రేంజ్లో, ఓకేనా. ఇలా కోనిఫెరస్ ట్రీస్ మనకు కనబడతాయి. సో కింద ఉన్న ఈ కంప్లీట్ గడ్డి భూముల్ని మనం ఏమంటామంటే ఆల్ఫైన్ గడ్డి భూములు అంటాం. ఇంకా చెప్పాలంటే ఈ ప్లేస్లో మనకు కనబడే ట్రైబ్స్ ఎవరంటే గుజ్జర్ ట్రైబ్స్ కనబడతారు. ఈ లోకల్లో ఉన్న ఈ గడ్డి భూముల్ని మనం ఏమని పిలుస్తామంటే బుగ్యాల్స్. ఏమని పిలుస్తున్నాం మనం? బుగ్యాల్స్ అనే పేరుతో మనం వీటిని పిలవడం జరుగుతుంది. సో ఇలా ఇది మనకి కనబడుతుంది. అయితే యాక్చువల్గా 2009లో ఈ ఏరియాని భారత ప్రభుత్వం బయోస్ఫియర్ రిజర్వ్స్గా ప్రకటిస్తే 2025లో యునెస్కో దీన్ని వరల్డ్ నెట్వర్క్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఆఫ్ యునెస్కోగా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్కి సంబంధించిన మ్యాటర్. అయితే ఇక్కడితోనే మనం ఊరుకుందామా? మరి మిగతా బయోస్ఫియర్స్ మనకు అవసరం లేదా? మరి మిగతా బయోస్ఫియర్ రిజర్వ్స్ దట్టు యునెస్కో గుర్తించిన బయోస్ఫియర్ రిజర్వ్స్ అవి ఒకసారి మనం కూలంకుషంగా చాలా బ్రీఫ్గా చూసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఇంకెక్కువ మనకు అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఆ 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ని పరిచయం చేయబోతున్నా. సో మనం తల నుంచి చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనం కోల్డ్ డిసర్ట్. సో ఇప్పుడు ఈ కోల్డ్ డిసర్ట్ మనకి యునెస్కో గుర్తించిన బయోస్ఫియర్ రిజర్వ్స్గా ప్రకటించబడింది కదా. సో ఇక్కడతో స్టోరీ ఎండ్ అయిపోయింది. మరి ఉత్తరాఖండ్లో చూసుకుంటే మనకి నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్స్. ఇది చూడండి, ఇది బయోస్ఫియర్ రిజర్వ్స్ అండ్ యునెస్కో గుర్తించిన బయోస్ఫియర్ రిజర్వ్ కూడా చూడొచ్చు. మరి అదేవిధంగా సిక్కింలో చూసుకుంటే మనకి కాంచన్జంగా. ఇదే మనం అరుణాచల్ ప్రదేశ్లో చూసుకుంటే దిబాంగ్. ఇదే మనం అస్సాంలో చూసుకుంటే మనస్ దిబ్రూ సైఖోవా. ఇంకా దిబ్రూ సైఖోవా స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఇండియాలోనే స్మాలెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ చూడొచ్చు. మరి ఇదే మనం మేఘాలయ చూసుకుంటే నోక్రెక్ నేషనల్ పార్క్ చూడొచ్చు. ఇదే మనం ఇక్కడ వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే సుందర్బన్స్గా చూడొచ్చు. ఇదే మనం ఒడిషాలో చూసుకుంటే సిమ్లీపాల్గా చూడొచ్చు. ఇదే మనం అండమాన్లో చూసుకుంటే గ్రేట్ నికోబార్గా చూడొచ్చు. ఇదే మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే శేషాచలం. తమిళనాడులో చూసుకుంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఇంకా గల్ఫ్ ఆఫ్ మన్నార్ స్పెషాలిటీ ఏంటి అంటే దిస్ ఈస్ వన్ అండ్ ఓన్లీ మెరైన్ నేషనల్ పార్క్ అండ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా, ఓకేనా. నెక్స్ట్ ఇదే మనం తమిళనాడు అండ్ కేరళ బార్డర్ చూసుకుంటే అగస్తామలై. తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ రేంజ్లో మనం చూసుకుంటే నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్స్. ఇది మనకి మొట్టమొదటిసారిగా అంటే 1986లోనే మనకి ప్రతిపాదించబడిన తొలి బయోస్ఫియర్ రిజర్వ్స్గా మనం చూడొచ్చు. సో మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ రేంజ్లో చూసుకుంటే అచన్మక్, అమర్కంటక్ ప్లాట్యూ. అదే మనం మధ్యప్రదేశ్లో చూసుకుంటే పన్నా నేషనల్ పార్క్. ఇక గుజరాత్లో చూసుకుంటే గ్రేట్ రన్ ఆఫ్ కచ్. ఇలా 18 మనకి లొకేట్ అవుతున్నాయి. అయితే ఒక్కొక్క దాని గురించి కాస్త బ్రీఫ్లీగా తెలుసుకుందాం. తెలుసుకోవడమే కాదండి, ఆ స్టేట్లో డిస్ట్రిక్ట్స్, ఆ డిస్ట్రిక్ట్ దగ్గరున్న వివిధ రకాలైన మౌంటైన్ రేంజెస్ కానీ ఆ దగ్గరున్న ట్రైబ్స్ కానీ వీళ్ళందరినీ మనం ఒకసారి డీటెయిల్గా అబ్జర్వ్ చేద్దాం. అయితే థింగ్ ఏంటి అంటే ఆ మొత్తం 18 భారతదేశం గుర్తించిన బయోస్ఫియర్ రిజర్వ్స్లో ఇప్పటి వరకు ఇండియాలో మనకి 13 బయోస్ఫియర్ రిజర్వ్స్ కనబడుతున్నాయి. మరి ఇక్కడ చూడండి, ఇప్పుడు 12 కదా, అంటే నేటికి గుర్తించింది కానీ మొత్తం ఇప్పుడు మనకి 13గా మారిపోయినాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా గాయస్, ఇలా మొత్తంగా 12 ఉండేది కాస్త 13 అయిపోయింది. మరి 13 అయిపోయింది, ఇలా నీ ఒక్కడి కోసం మళ్ళీ బుక్ని అయితే రీప్రింట్ అయితే చేయలేరు కదా, మళ్ళీ బుక్ అయితే ముద్రించలేరు కదా. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇలా ఒక కరెంట్ అఫైర్, ఒక జాగ్రఫీ సబ్జెక్ట్లో, అది కూడా వైల్డ్ లైఫ్ వెజిటేషన్ అనే చాప్టర్లో యాడ్ అయింది. ఇలా ఒక్కటి యాడ్ అవ్వడం, ఇది మీరు కరెంట్ అఫైర్లు చూసుకోకుండా ఆ ముందస్తుగానే మీరు చదువుకుని ఉంటే ఎంత ప్రాబ్లం అవుతుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఇక్కడ థింగ్ ఏంటంటే కరెంట్ అఫైర్ని ఎప్పుడు కూడా ఒక సింగిల్ సబ్జెక్టుగా చూడొద్దు. ఎందుకు? ఈరోజు జాగ్రఫీని కంప్లీట్గా మార్చేసింది ఈ కరెంట్ అఫైర్. అర్థమవుతుంది కదా ఎలా మార్చింది? 12 ఉన్న ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏంటి? మొత్తంగా మన దేశంలో 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి, కానీ యునెస్కో గుర్తించింది 12 మాత్రం గుర్తించింది. ఈ 12కి ఇంకొకటి యాడ్ అయింది. ఇప్పుడు మీరు కొంటున్న ప్రతి మార్కెట్లో ఇది ఇప్పుడు ఏమన్నా ప్రింట్ అవుతుందా? ఇంకో 1 మంత్ 2 మంత్స్ లేదా ఇంకా 1 year కావాలి ఇవన్నీ మళ్ళీ ప్రింట్ అవ్వాలంటే. అదేవిధంగా చూడండి, రామ్సర్ సైట్స్ కూడా మళ్ళీ బీహార్లో కొత్తగా 2 వచ్చినాయి, అవునా కదా? మరి ఇవన్నీ అంతకుముందు రాజస్థాన్లో కొత్తగా 2 వచ్చినాయి. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే స్టాటిక్ డేటా అని చదవండి. ఎప్పుడైతే మీ టెక్స్ట్ బుక్ ఉందో దాన్ని ఎడిటింగ్ చేయండి. అంటే మళ్ళీ కొత్తగా ఏమైనా యాడ్ అయితే ఆ పేజ్కి వెళ్ళి పలానా పేజ్లో ఇవి కొత్తగా యాడ్ అయినని ఈ స్టోరీ మొత్తాన్ని నోట్ చేసుకోండి. అర్థమవుతుంది కదా నేను ఏం మాట్లాడుతున్నానో? ఓకే, అయితే మొత్తం 18 బయోస్ఫియర్ రిజర్వ్స్లో మరి 12 బయోస్ఫియర్ రిజర్వ్స్ని ఈ రోజుతో కలిపి 13 బయోస్ఫియర్ రిజర్వ్స్ని యునెస్కో గుర్తించింది. అదేంటి? నీలగిరి కానీ, మన్నార్ కానీ, సుందర్బన్, నందాదేవి, నోక్రెక్, పాంచ్మర్హి, సిమ్లీపాల్, గ్రేట్ నికోబార్, అచన్మక్, అమర్కంటక్, అగస్తమలై, కాంచన్జంగా, పన్నా బయోస్ఫియర్ రిజర్వ్స్. అండ్ నేటికి చూస్తే మనకి కోల్డ్ డిసర్ట్, ఓకేనా? కోల్డ్ డిసర్ట్, శీతల ఎడారి
బయోస్పియర్స్ ఇవన్నీ యునెస్కో గుర్తించింది. అయితే ఇండివిజువల్గా చూద్దాం ఇప్పుడు. ఇండివిజువల్గా మరి మొదటగా మనం ఎక్కడ చూడాలి? తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 3 బార్డర్స్ ఇక్కడ కనబడుతుంది కదా. ఈ బార్డర్స్లో మనకు కనబడుతుంది ఏంటి? నీలగిరి. మరి ఈ నీలగిరిని చూసుకుంటే ఇదే నీలగిరిలో మనకి నాగర్హోల్ కానీ, బందీపూర్, ముదుమలై, తర్వాత ఇదే ప్లేస్లో మనం చూసుకుంటే ఈ రేంజ్ మొత్తం కూడా మనకు కనబడుతుంది. చూసుకుంటే వయనాడు వైల్డ్ లైఫ్ సాంక్చురీ, నాగర్హోల్ నేషనల్ పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్, ముదుమలై నేషనల్ పార్క్, ముకుర్తి నేషనల్ పార్క్, సత్యమంగళం టైగర్ రిజర్వ్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఎస్, ఇక్కడ చూడండి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇలా ఈ రేంజ్ మొత్తం కూడా మనం ఏమని పిలుస్తున్నాం? నీలగిరి బయోస్పియర్ రిజర్వ్స్గా మనం పిలుస్తున్నాం. సార్ మరి ఇది ఎప్పుడు వచ్చింది? 1986లో. ఇది ఏదైనా ఒక రాష్ట్రానికి చెందిందా? 3 రాష్ట్రాలకు చెందింది. మరి ఈ ప్లేస్ మరి ఏ కొండల్లో మన దాగుందంటే, ఇది చూస్తే ఈ కొండల్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే సిరువని హిల్స్ అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం? సిరువని హిల్స్ అని పిలుస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఈ ప్లేస్ దేనికి ఫేమస్ సార్ అంటే షోలా ఫారెస్ట్. సార్ మరి షోలా ఫారెస్ట్ అంటే ఏం లేదండి, 1000 మీటర్ 1400 మీటర్ ఎబో అంటే ఈ హైట్లో, ఈ రేంజ్లో, ఈ హైట్లో పెరుగుతున్న గడ్డిని మనం షోలా ఫారెస్ట్ అంటున్నాం. ఓకేనా? మరి ఈ ప్లేస్ దేనికి ఫేమస్ సార్ అంటే 2, ఎస్పెషల్గా నీలగిరి థార్. ఈ నీలగిరి థార్ ఏ రాష్ట్రానికి రాష్ట్ర జంతువు, స్టేట్ యానిమల్గా అంటే తమిళనాడులో మనం స్టేట్ యానిమల్స్ చూడవచ్చు. ఇంకా పర్ఫెక్ట్ చెప్పాలంటే ఇరవికులం నేషనల్ పార్కు దీని అడ్డా అంటే దీని మదర్ ల్యాండ్గా మనం ట్రీట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి లయన్ టైల్డ్ మకాక్ ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది కదా, సింహపు తోక కలిగిన ఒక కోతి. దీన్ని మనం ఎక్కువ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కులు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి మేజర్గా ఇక్కడ కీఫానాగా మనం చూడొచ్చు. సో ఇదే కాంటెస్ట్లో వెరీ రీసెంట్గా నీలగిరి తార జనాభా మనకు వచ్చింది, పాపులేషన్. దాన్ని కూడా ఆల్రెడీ మన కరెంట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసేస్తాం, కానీ ఇప్పుడు మళ్ళీ అవసరం వచ్చింది, అందుకని నేను మళ్ళీ మాట్లాడుతున్నా. ఇక్కడ నీలగిరి తార గురించి చూడండి. బేసికల్గా ఇది తమిళనాడు రాష్ట్ర జంతువు. దీన్ని మనం వరయాడు అనే పేరుతో కూడా పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం? ఆ లొకాలిటీలో వరయాడు అనే పేరుతో పిలుస్తున్నారు. వీటి జనాభా మనకి ఇప్పుడు ఎంత కనబడుతుంది సార్ అంటే అప్రాక్సిమేట్లీ 2668గా. మరి కాస్త కేరళలో, కాస్త తమిళనాడులో. ఇదే కేరళ చూసుకుంటే 1365, తమిళనాడు చూసుకుంటే 1303గా వీటి పాపులేషన్ కనబడుతుంది. ఓకే, మరి IUCN లిస్ట్లో మరి వీటి ప్లేస్ ఎక్కడ మనకు కనబడుతుంది? ఎండేంజర్లో కనబడుతుంది. అదే మనకి మన దేశంలో 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి వచ్చింది, వన్యప్రాణి సంరక్షణ చట్టం. దాంట్లో మొత్తంగా ఇంతకుముందు 6 స్కెడ్యూల్స్ ఉండే. మరి 2002లో దాన్ని మనం మాడిఫై చేసి అమెండ్ చేసి 4 స్కెడ్యూల్ కుదించడం. ఆ 4 స్కెడ్యూల్లో ఇప్పుడు ఇది ఈరోజు స్కెడ్యూల్ 1లో మనకు కనబడుతుంది. మరి ఈ నీలగిరి తారల్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారంటే ఎవ్రీ 2 years ఒకసారి లెక్కిస్తారు. మరి ప్రాజెక్ట్ నీలగిరిని మనం ఎప్పుడు తీసుకొచ్చాం సార్ అంటే 2022లో తీసుకురావడం జరిగింది. ఇలా మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంకా దీనికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే ఐబెక్స్. ఇంతకుముందు నేను వరాడని చెప్పా కదా, అదేవిధంగా ఐబెక్స్ అనే పేరుతో కూడా మనం దీన్ని పిలవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇలా మనం దీని క్వశ్చన్స్ని కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఓకేనా? ఎస్, జస్ట్ ఐఎమ్ రిమైండింగ్ యూ. మనం ఇలా మాట్లాడుకున్నాం. అండ్ బై ద వే ఎక్స్క్లూజివ్గా మనం స్టార్ట్ చేసిన కరెంట్ అఫైర్స్ ఏంటి? సో ఎట్ ది రైట్ కరెంట్ అఫైర్స్ అడ్డా. ఓకేనా? ఇలా మనం ఈ ఛానల్ని మనం స్టార్ట్ చేస్తాం. ఎట్ ది రైట్ కరెంట్ అఫైర్స్ అడ్డా RA, విచ్ మీన్స్ రోహిస్ అకాడమీగా. లేదు సార్ అంటే జస్ట్ మీరు శ్రవణ్ సార్ కరెంట్ అఫైర్స్ అడ్డా అని కొట్టినా కూడా మీకు మన కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే కనబడతాయి. ఓకేనా? ఎస్ గైస్. నెక్స్ట్ చూస్తే నందాదేవి నేషనల్ పార్క్. ఓకే, ఈ నందాదేవి మనకి ఏ ప్లేస్లో కనబడుతుంది సార్ అంటే పితోర్గఢ్ డిస్ట్రిక్ట్ కానీ, చమోలి డిస్ట్రిక్ట్ కానీ, బాగేశ్వర్ డిస్ట్రిక్ట్ కానీ, ఈ 3 డిస్ట్రిక్ట్ల ప్రాంతంగా మనం చూడొచ్చు ఈ నందాదేవి నేషనల్ పార్కు అండ్ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ చూడొచ్చు. ఇక్కడ చూడండి మనకి చమోలి డిస్ట్రిక్ట్, పితోర్గఢ్ డిస్ట్రిక్ట్, బాగేశ్వర్ డిస్ట్రిక్ట్ ఇక్కడ మనకు కనబడుతుంది. సేమ్ ఇక్కడ కూడా మనం కనబడుతున్న ఆల్ఫాన్ గడ్డి భూముల్ని బుగ్యాస్ అనే పేరుతో పిలుస్తాం. ఇదే రేంజ్లో మనకి గుజ్జర్స్ అనే ట్రైబ్స్ మనకు కనబడతారు. ఓకేనా? సో ఇంకా ఈ ప్లేస్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మీకు స్లాత్ బియర్ కానీ లైక్ స్నో లిపర్స్ కానీ మనకు కనబడుతున్నాయి. మరి స్నో లిపర్స్ ఏ రాష్ట్ర జంతువుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు? అటు చూస్తే లడాక్ కానీ, ఇటు చూస్తే హిమాచల్ ప్రదేశ్లో కానీ మనం వీటిని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బై ద వే మనం నిన్నే మాట్లాడుకున్నాం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర జంతువు ఏంటి అని మనం మాట్లాడుకున్నాం. సో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర జంతువు ఏంటో చెప్పడానికంటే ముందు వాటి సైంటిఫిక్ నేమ్ మీకు చెప్తున్నా. దట్ ఈస్ ప్రియోనైలురస్ వివిరినస్ అనే పేరుతో మనం నిన్న మాట్లాడుకున్నాం. సో అదేంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకే గైస్, యా, ఇలా మనం నందాదేవి నేషనల్ పార్క్ను కూడా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. సో ఇదే కాంటెక్స్ట్లో మరి నందాదేవి నేషనల్ పార్క్ వచ్చింది కదా, మరి మిగతా అన్నిటిని గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. బేసికల్గా మనకి
ఇలా ఈ లెవెల్గా మనకు కనబడుతుంది. ఏంటి ఉత్తరాఖండ్ మనకి ఇలా కనబడుతుంది. మరి ఈ ఉత్తరాఖండ్లో మనం చూస్తుంటే ఒకటి రాజాజీ నేషనల్ పార్క్ని అబ్జర్వ్ చేయొచ్చు, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ నందాదేవి నేషనల్ పార్క్ అండ్ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ కూడా చూడొచ్చు, అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ని కూడా చూడొచ్చు, గంగోత్రి నేషనల్ పార్క్ని చూడొచ్చు, గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్ని కూడా మనం ఇదే ప్లేస్లో చూడొచ్చు. ఓకే, సో అయితే ఈ ప్లేస్ అంతా కూడా మనకి ఎలాంటి లొకేషన్లో లొకేట్ అయింది సార్ అంటే ఇవన్నీ కూడా మనకి టెరాయి భూములుగా మనం మాట్లాడచ్చు. మరి టెరాయి భూములు అంటే ఏంటి సార్ అంటే ఇది ఒక చిత్తడి నేలలు. మరి చిత్తడి నేలలు అంటే ఏంటి అంటే మనం రీజనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ జాగ్రఫీని మనం అబ్జర్వ్ చేస్తే మన దేశాన్ని మన రీజనల్గా ఎలా మనం క్లాసిఫై చేస్తామంటే బాబర్, టెరాయ్, బంగర్, కాదర్, డెల్టాలుగా మనం విభజించాం. మరి బాబర్ అంటే గులకరాలతో ఉన్న సచిద్ర మండలాన్ని మనం బాబర్ అంటున్నాం. మరి టెరాయ్ అంటే ఏంటంటే తడి నేలని మనం టెరాయ్ అంటున్నాం. ఎందుకు సార్ మనం తడి నేలలు అంటున్నాం అంటే ఇదంతా కూడా మనకి ఏ రేంజ్ అండి, ఇదంతా కూడా మనకి హిమాలయన్ రేంజ్గా మనకు కనబడుతుందా లేదా? మరి ఇదంతా కూడా మనకి నదులతోని ఇలా 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 మనకు వస్తుంది కదా. ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఏరియాని. సో దట్ ఈస్ గైర్సెన్. ఓకేనా, గైర్సెన్. సో గైర్సెన్ ఆల్సో అ క్యాపిటల్ ఫర్ ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడూనే కాదు. సో గైర్సెన్ కూడా మనం దీనికి క్యాపిటల్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఎస్. సో ఇదే విధంగా మరి మనం ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే పిలిభిత్ టైగర్ రిజర్వ్ని మనం ఉత్తరప్రదేశ్లో చూడొచ్చు. ఇక్కడ మనకు కనబడుతున్న ఫేమస్ రివర్ వచ్చేసి కాళీ రివర్, ఆర్ దీన్ని మనం శారదా రివర్ అంటున్నాం. ఈ కాళీ రివర్కి అండ్ పక్కన ఉన్న ఈ నేపాల్కి మధ్య మనకి 1864లో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని మనం ఏమంటున్నాం, సుగాలి ఒప్పందం అని ఇక్కడ పిలవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ పక్కనే మనం కనబడుతున్న ఇంకొక నేషనల్ పార్క్ అని మనం ఏమంటున్నాం అంటే దుధువా నేషనల్ పార్క్ లేదా దుధువా టైగర్ రిజర్వ్గా మనం పిలవడం జరుగుతుంది. మరి మిగతా ఇవన్నీ మనకు అవసరం లేదా సార్ అంటే అవన్నీ కూడా మనకు అవసరమే. ఎందుకంటే 570+ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఇండియాలో మనకు ఉన్నాయి. కానీ అన్నీ ఒకేసారి నేర్చుకోవడం అంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే 570 నేమ్స్ ఒక్క రోజులో గుర్తుంటాయా? అది ఏదో రకంగా మన కరెంట్ అఫైర్స్లో టాపిక్ వస్తుంది కదా, అప్పుడు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా ప్రత్యేకించి నేను ఒకటి చెప్తున్నానండి, ఒకేసారి మొత్తం మీరు సబ్జెక్ట్ని తినలేరు. రోజు కొంచెం మాత్రమే మీరు దీన్ని చేయగలరు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే నోక్రెక్ని మనం చూడొచ్చు. మరి నోక్రెక్ ఎక్కడ ఉంది సార్ అంటే ఇది మనకి సో బేసికల్గా ఇలా మనకి మేఘాలయ 3 పార్ట్స్ స్ప్లిట్ అయిపోతుంది, గారో, కాశీ, జయంతియా. సో ఇది మన గారో, ఇది కాశీ, జయంతిగా మనం చూడొచ్చు. ఈ గారోలో మనకి ఫేమస్ సిటీ ఏంటంటే అది తురా. మరి ఇక్కడ ఫేమస్ సిటీ ఏంటంటే ఇది వచ్చేసి మనకి షిల్లాంగ్. ఓకేనా, ఇలా మనకు కనబడుతుంది. ఈ తురా సిటీకి చాలా దగ్గరగా మనకి ఇది కనబడుతుంది. మరి ఇక్కడ ఉన్న ఫారెస్ట్ టైప్ ఏంటంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో, అంటే సతత హరితారణ్యాలు, ఎప్పటికి కూడా అవి అంతమైపోవు. ఓకేనా, మరి ఇక్కడ మనకు కనబడుతున్న ట్రైబ్స్ ఏంటి సార్ అంటే ఒకటి గారో ట్రైబ్స్ కనబడుతుంది, నెక్స్ట్ బనియా లేదా వీళ్ళనే మనం హజాంగ్ ట్రైబ్స్ అంటున్నాం. ఏమనంటున్నాం, బనియా లేదా హజాంగ్ ట్రైబ్స్ అంటున్నాం. మరి ఇదే ప్లేస్లో మనకి బల్పక్రమ్ నేషనల్ పార్క్ అనే ఒక ఏరియా కూడా మనకు కనబడుతుంది. ఒకసారి మీరు చూడండి, వెస్టర్న్ గారో హిల్స్ అనే డిస్ట్రిక్ట్లో మనకి ఈ తురా సిటీ దగ్గర ఈ రేంజ్ మొత్తం కూడా మనం ఏమని పిలుస్తున్నాం, నోక్రెక్ అని పిలుస్తున్నాం. మరి సార్ ఇక్కడ ఏదో మనకు కనబడుతుంది, ఇదేంటి అంటే దిస్ ఇస్ వీఆర్ కాలింగ్ రెడ్ పాండా. ఈ రెడ్ పాండా మొన్నే మనకి న్యూస్లోకి వచ్చింది. ఎలా అంటే 7 years తర్వాత ఈ రెడ్ పాండా ఒక 2 cubsకి జన్మనిచ్చిందని మనం మాట్లాడుకున్నాం. మరి మన దేశంలో ప్రాజెక్ట్ రెడ్ పాండాని మనం ఎప్పుడు ఇనాగ్రేట్ చేస్తాం, 1919లో. మరి ఎక్కడ ఇనాగ్రేట్ చేస్తాం, పద్మజా నాయుడు జూలాజికల్ పార్క్. మరి ఇది ఎక్కడ ఉంది సార్ అంటే వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్లో మనకు కనబడుతుంది. ఈ ప్లేస్లో మనం దీన్ని తీసుకురావడం మనం చూడొచ్చు. మరి ఇదే నోక్రెక్ నేషనల్ పార్క్ దేంతో మనకి ఇంకో సంబంధం కలుపుకుంటుంది, ఇదే రేంజ్లో మనకు కనబడుతుంది. దట్ ఈస్ బల్పక్రమ్ నేషనల్ పార్క్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, సో కాస్త నేను నార్త్ ఈస్టర్న్ ఇండియాకి సంబంధించిన అన్ని మ్యాప్స్ని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఓకే, ఇప్పుడు ఇదంతా మనకి ఏంటి, ఇదంతా కూడా మనకి మేఘాలయ కదా. ఈ మేఘాలయ నేషనల్ పార్క్ చూసుకుంటే ఒకటి నోక్రెక్ నేషనల్ పార్క్ చూడొచ్చు, మరొకటి బల్పక్రమ్ నేషనల్ పార్క్ చూడొచ్చు. గాయస్ చాలా జాగ్రత్తగా కీన్గా అబ్జర్వ్ చేయండి. మేఘాలయలో మనకి ఏమేమి కనబడుతుంది, ఒకటి వచ్చేసి బల్పక్రమ్, సో బల్పక్రమ్ నేషనల్ పార్కు, మరొకటి వచ్చేసి నోక్రెక్ నేషనల్ పార్కులో మనకి ప్లేస్లో కనబడుతున్నాయి. మరి కాస్త కింద చూడండి, ఈ స్టేట్ని మనం ఏమంటున్నాం, త్రిపుర అని పిలుస్తున్నాం. మరి త్రిపురలో మనకి ఫేమస్ నేషనల్ పార్క్స్ ఏంటంటే ఒకటి క్లౌడెడ్ లిపర్డ్ నేషనల్ పార్కు, రెండవది బైసన్ లేదా దీన్నే మనం రాజుబరి అంటున్నాం. ఏమంటున్నాం, రాజుబరి లేదా బైసన్ అంటే ఏంటి, అడవి దున్నపోతు నేషనల్ పార్క్ అనే పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. మరి
ఇదే కింద మనం చూస్తే మనకి ఇక్కడ కనబడుతున్న ఈ స్టేట్ ఏంటి, మిజోరం. మరి ఈ మిజోరంలో మనకి ఫేమస్ థింగ్ ఏమైనా ఉంది అంటే దట్ ఈస్ ముర్లెన్ నేషనల్ పార్క్. ముర్లెన్. మరి ఇక్కడ మనం చూసుకుంటే మనకి బ్లూ మౌంటైన్ లేదా దీన్నే మనం ఫాంగ్ ఫూయి ఒకసారి రాస్తున్నాను చూడండి. ఫాంగ్ ఫూయి నేషనల్ పార్క్. అండ్ తర్వాత మనం చూసుకుంటే ముర్లెన్ నేషనల్ పార్క్. ఏంటి, ముర్లెన్ నేషనల్ పార్క్. ఎక్కడ సార్ ఇది మనకు కనబడుతుంది, మిజోరం. ఓకేనా, మిజోరంలో మనం చూడొచ్చు. మరి దీని మీద మనకు కనబడుతున్న ఇంకొక స్టేట్ ఇదేంటి, ఇది మనకు మణిపూర్. ఈ మణిపూర్లో మనకు కనబడుతున్న థింగ్ ఏంటంటే ఇక్కడ కీబుల్ లాంజావో నేషనల్ పార్క్. కీబుల్ లాంజావో నేషనల్ పార్క్ అంటే ఏంటి, ఇక్కడ మనకి లోక్తక్ లేక్ కనబడుతుంది. దాని మీద పుండిస్ అని ఒక స్పెషలైజ్డ్ ఒక స్ట్రక్చర్ మనకి ఆ ప్లేస్లో కనబడుతుంది. మరి ఇదే ఏరియాలో లైక్ ఇంకాస్త మనం మీదికి చూసుకుంటే మనకు కనబడేది ఎవరు, నాగాలాండ్. ఈ నాగాలాండ్లో మనకు కనబడుతున్న ఫేమస్ నేషనల్ పార్క్ ఏంటి, దిస్ ఇస్ ఇంటంకి. ఏంటి, ఇంటంకి నేషనల్ పార్క్. చాలాసార్లు అడిగారు, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంటంకి నేషనల్ పార్క్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. సో కాస్త మనం మీదికి వెళ్తే మనకి ప్లేస్ అంతా ఏంటి, ఇదంతా కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్లో మనం అబ్జర్వ్ చేస్తే నమ్దఫా నేషనల్ పార్క్ని చూడొచ్చు. ఓకేనా, నమ్దఫా నేషనల్ పార్కు, మౌలింగ్ నేషనల్ పార్కు, ఇలా ఈ ఏరియాలో మనం చూసుకుంటే అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్లో నమేరి నేషనల్ పార్క్ చూడొచ్చు. ఇక మిగతా నేషనల్ పార్కులు అన్నీ కూడా మనకి అస్సాంలో కనబడతాయి. మనాస్ కానీ, ఒరంగు కానీ, కాజీరంగా కానీ, దిబ్రూ సైఖో కానీ, దిబాంగ్ దిహాంగ్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఈ ప్లేస్లో కనబడతాయి. గాయస్ చాలా జాగ్రత్తగా చూడండి. ఓకేనా. మరి ఫోర్త్ బయోస్పియర్ రిజర్వ్ ఏంటి సార్ అంటే గ్రేట్ నికోబారీ బయోస్పియర్ రిజర్వ్. ఓకేనా. మరి ఈ గ్రేట్ నికోబారీ మనకి ఇక్కడ కనబడుతుందంటే అండమాన్ అండ్ నికోబార్ని మనం ఇలా సెగ్రిగేట్ చేస్తాం కదా, పైంది మొత్తం అండబార్, కింద మొత్తం నికోబార్గా. ఈ నికోబార్ చూసుకుంటే మనకి గ్రేట్ నికోబార్ కనబడుతుంది. మరి గ్రేట్ నికోబార్ ఒంటరి కనబడుతుందా, ఇక్కడ చూస్తే మీకు క్యాంప్ బెల్ నేషనల్ పార్క్ కనబడుతుంది. నెక్స్ట్ గలాతియా నేషనల్ పార్క్ కనబడుతుంది. ఒకసారి చూడండి, క్యాంప్ బెల్. ఓకేనా, క్యాంప్ బెల్ నేషనల్ పార్క్. రెండో చూసుకుంటే మనకి గలాతియా నేషనల్ పార్క్. ఈ రెండు నేషనల్ పార్కులు మనకి ఎక్కడ కనబడుతున్నాయి, లైక్ గ్రేట్ నికోబార్లా మనకి కనబడడం జరుగుతుంది. ఓకేనా. ఎస్ గాయస్, ఇది దీనికి సంబంధించిన థీమ్. మరి మిగతా నేషనల్ పార్క్ కూడా మనం అండమాన్ చూడొచ్చు. ఒకటి శాడిల్ పిక్ నేషనల్ పార్కు, మిడిల్ బటన్ కానీ, నార్త్ బటన్ కానీ, సౌత్ బటన్ కానీ, రాణి ఝాన్సీ కానీ, మౌంట్ హ్యారియట్ కానీ, మహాత్మా గాంధీ నేషనల్ పార్క్ కానీ, ఇవన్నిటిని కూడా మనం ఇదే ప్లేస్లో చూడవచ్చు. ఓకేనా. ఎస్. సో ఇంక ఇక్కడ మనకు కనబడుతున్న ట్రైబ్స్ ఏంటంటే ఒకటి షాంపైన్ ట్రైబ్ కానీ అండ్ నికోబారీ ట్రైబ్స్ని కానీ వీళ్ళని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే. నెక్స్ట్ మరి ఫిఫ్త్ బయోస్పియర్ రిజర్వ్ ఏంటి సార్ అంటే దట్ ఈస్ గల్ఫ్ ఆఫ్ మన్నారా బయోస్పియర్ రిజర్వ్. సో గల్ఫ్ ఆఫ్ మన్నారా మనకి ఏ ప్లేస్లో కనబడుతుంది సార్ అంటే ఇదంతా కూడా మనం గల్ఫ్ ఆఫ్ మన్నారాగా చూడొచ్చు. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గల్ఫ్ సార్ ఏంటంటే సర్టన్ వాటర్ బాడీ దట్ ఈస్ ట్రయింగ్ టు షో ద ల్యాండ్స్కేప్. అంటే ఇది ఎప్పుడైతే ఇలా భూభాగంలోకి ఎంటర్ అవుతుందో దాన్ని మనం గల్ఫ్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. దీన్ని మనం మన్నారా అంటున్నాం. ఈ మన్నారా స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ మీకు చూడండి, మీకు ఒక చేప లాంటి థింగ్ కనబడుతుంది. బట్ ఇది చేప కాదండి, దిస్ ఇస్ వీఆర్ కాలింగ్ సీ కౌ. అంటే అర్థం ఏంటంటే సముద్ర ఆవు. మరి దీని అసలు పేరు ఏంటంటే డ్యూగాంగ్. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటున్నాం, డ్యూగాంగ్ అంటున్నాం. ఇక్కడ మనకి డ్యూగాంగ్ల సంరక్షణ కేంద్రం కూడా మనకి ఇదే ప్లేస్లో కనబడుతుంది. అండ్ ఇండియాలో ఉన్న వన్ అండ్ ఓన్లీ మెరైన్ బయోస్పియర్ ఏదంటే దట్ ఈస్ గల్ఫ్ ఆఫ్ మన్నారా. మనకి ఇక్కడ లొకేట్ అవుతుంది ఇది. ఇక్కడ ఈ ప్లేస్ని మనం ఏమంటున్నాం, రామేశ్వరం ఐలాండ్ అంటున్నాం. అవునా కాదా. సో అదే రేంజ్లో మనకి కచ్చతీవ్ ఐలాండ్స్ కూడా కనబడుతున్నాయి. సో ఇటు శ్రీలంక, ఇటు తమిళనాడు, ఈ రెండింటి మధ్యలో అది మనకి లొకేట్ అయింది. మరి ఇదే కాంటెక్స్ట్లో తమిళనాడులో ఉన్న టైగర్ రిజర్వ్స్ కానీ నేషనల్ పార్క్స్ కానీ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. కమన్ గాయ్స్, ఇప్పుడు మీరు నాతో పాటు ట్రావెల్ చేయండి. ఇదంతా కూడా మనకి ఏంటి, సో ఇదంతా కూడా మనకి తమిళనాడు బార్డర్గా మనం చూడొచ్చు. మరి ఈ తమిళనాడు బార్డర్లో మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేంజ్లో చూడండి మనకి సత్యమంగళం టైగర్ రిజర్వ్ కనబడుతుంది. ఓకేనా. మరి ఇదే రేంజ్లో మనకి ముదుమలై నేషనల్ పార్క్ కానీ ముదుమలై టైగర్ రిజర్వ్ కానీ కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనకి నీలగిరి రేంజ్లో. సో ఇదంతా ఏంటి, ఇదంతా కూడా మళ్ళీ మనకి నీలగిరి రేంజ్. ఈ నీలగిరి రేంజ్లో మళ్ళీ ఇక్కడ మనకి ముకుర్తి నేషనల్ పార్క్, శ్రీ విల్లుపుత్తూర్ మేఘామలై టైగర్ రిజర్వ్ ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ మనకి అన్నామలై నేషనల్ పార్క్ కనబడుతుంది. ఇంకాస్త మనకి ఎందుకు వస్తే కలక్కాడ్ ముదుంతురై టైగర్ రిజర్వ్, ఆ తర్వాత ముదుంతురై వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కలక్కాడ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కన్యాకుమారి వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సో ఇలా ఇవన్నీ ఏరియాస్ కూడా మీకు ఇక్కడ కనబడుతున్నాయి. ఓకేనా. సో వీటిని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఇందులో మనకి రామ్సర్ సైట్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ కూడా మనకి ఇక్కడే కనబడుతున్నాయి. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే సిక్స్త్ది మనాస్ బయోస్పియర్ రిజర్వ్. మన మనాస్ అంటే ఏంటి,
ఇది మనకి అస్సాంలో లొకేట్ అయింది బ్రహ్మపుత్ర రివర్కి. ఈ బ్రహ్మపుత్ర రివర్కి రైట్ ట్రిబ్యూటరీగా మనం మనాస్ రివర్ని చూడొచ్చు. ఇక్కడ ఇది మనకు కనబడుతుంది, ఓకేనా. సో ఇలా ఈ రేంజ్లో మనకి మనాస్ కనబడుతుంది. ఇదంతా ఏంటి మనకి బ్రహ్మపుత్ర రివర్. మరి బ్రహ్మపుత్ర రివర్ మన దేశంలోకి ఎక్కడ ఎంటర్ అవుతుంది? ఇటు అరుణాచల్ ప్రదేశ్లో లోహిత్ అండ్ దిబాంగ్ రివర్, ఈ రెండింటి కలయిక వల్ల మనకి ఇది ఏర్పడుతుంది. మరి దీన్నే మనం టిబెట్లో ఏమని పిలుస్తున్నాం? యార్లాంగ్ సాంగ్పో, ఓకేనా. యార్లాంగ్ సాంగ్పో, లేదా దీనికి ఉన్న మరొక పేరు ఏంటంటే మక్వాన్ రివర్, ఓకేనా. మక్వాన్ రివర్. అండ్ దీన్ని మనం అస్సాంలో ఏమని పిలవడం జరుగుతుంది? రెడ్ రివర్ అని పిలవడం జరుగుతుంది, ఓకేనా. రెడ్ రివర్. ఎందుకు రెడ్ రివర్ అంటున్నాం? సో ఇది రావడంతో మొత్తం కంప్లీట్ సాయిల్ అంతా ఎర్రగా మనకు కనబడుతుంది. అండ్ దీన్ని సారో ఆఫ్ అస్సాం, అంటే అస్సాం దుఃఖ దాన్ని కూడా మనం పిలుస్తున్నాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ప్లేస్ మనకి దీంతోనే కనబడుతున్నాయి కాబట్టి. మరి ఇదే రేంజ్లో చూసుకుంటే మనం చూడొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను మీకు ప్రతి స్టేట్ డిస్ట్రిక్ట్స్లో చూపిస్తున్నా సార్, ఇంత లార్జ్ డేటా కావాలంటే. సో గాయస్, ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది ఎగ్జామ్ క్రాక్ చేయడం. ఎంతైనా సరే తీసుకోండి, ఓకేనా. ఎస్, ఇక్కడ చూడండి మనకి కామరూపా డిస్ట్రిక్ట్ కనబడుతుంది, డర్రంగ్ డిస్ట్రిక్ట్ కనబడుతుంది, బక్సా డిస్ట్రిక్ట్ కనబడుతుంది, నల్బరీ డిస్ట్రిక్ట్ కనబడుతుంది, బార్పేట డిస్ట్రిక్ట్, బోంగైగావ్ డిస్ట్రిక్ట్, తర్వాత కోక్రాజ్గర్ డిస్ట్రిక్ట్, చిరాంగ్ డిస్ట్రిక్ట్. ఈ అన్ని డిస్ట్రిక్ట్లో కూడా మనం చూసుకుంటే ఈ మనస్ బయోస్పియర్ రిజర్వ్స్ ఇక్కడ మనకి లొకేట్ అవుతుంది. మరి ఇక్కడ ఉన్న ఫానా గురించి మాట్లాడుకుందాం. ఏసియాటిక్ ఎలిఫెంట్, ఓకేనా. సో ఏషియాటిక్ ఎలిఫెంట్ అంటే మీకు తెలుసు ఎలిఫెంట్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ అస్సాం రూఫుడ్ టర్టిల్, ఇక్కడ చూడండి మీకు ఒక తాబేలు కనబడుతుంది కదా. సో దిస్ ఇస్ అస్సాం రూఫుడ్ టర్టిల్. తర్వాత హిస్పిడ్ హేర్, ఒక కుందేలు, ఓకే. నెక్స్ట్ వాటర్ వైల్డ్ బైసన్, అంటే నీళ్ళల్లో ఉండే ఒక దున్నపోతు. తర్వాత ఇది పిగ్మీ లైక్ హాగ్, అంటే పొట్టి అడవి పంది మనం చూడొచ్చు. అండ్ దాని ప్రకారంగా గోల్డెన్ లాంగూర్, అంటే మన దగ్గర కొండముచ్చులు అంటాం కదా, అలా దీన్ని మనం చూడొచ్చు. ఇది ఏసియాటిక్ ఎలిఫెంట్, ఓకేనా. ఎస్. సో నెక్స్ట్ సుందర్బన్స్. మరి సుందర్బన్స్ అంటే సర్టన్ నేషనల్ పార్క్, సర్టన్ టైగర్ రిజర్వ్స్ అని కాదండి. ఇది మన దేశంలో లైక్ వెస్ట్ బెంగాల్లో కనబడుతుంది, పక్కన ఉన్న బంగ్లాదేశ్లో కనబడుతుంది. ఒకసారి చూడండి, ఇలా చూసుకుంటే మనకి ఇదంతా బ్రహ్మపుత్ర రేంజ్. తర్వాత ఇది మనం చూసుకుంటే మన గంగా రేంజ్. ఈ రెండింటి డెల్టాలో ఈ మొత్తం ఏరియాని కూడా మనం ఏమని పిలుస్తున్నాం? సుందర్బన్ అని పిలుస్తున్నాం. మరి సుందర్బన్ దేనికి ఫేమస్ సార్ అంటే మడ అడవులు. అదే ఇంగ్లీష్లో అయితే మ్యాంగ్రూవ్స్ అని పిలుస్తాం, ఓకేనా. మడ అడవులకు ఇది ఫేమస్, ఓకే. ఇక్కడ మనకు కనబడుతున్న ఆ మొక్క పేరు ఏంటంటే సుందరి అనే వృక్షం వల్ల దీనికి మనకి సుందర్బన్స్ అనే పేరు వచ్చింది. మరి ఇవి దేనికి ఫేమస్ సార్ అంటే రాయల్ బెంగాల్ టైగర్స్కి నిలయంగా మనం వీటిని చూడొచ్చు, ఓకేనా. మరి టైగర్ అంటే నార్మల్గా ఉంటుంది, రాయల్ బెంగాల్ టైగర్ అంటే ఇంకా చాలా ఎన్లార్జ్గా ఉంటుంది, సైబీరియన్ టైగర్ అంటే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది, ఓకేనా. ఎస్, ఇలా మనం చూడొచ్చు. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది గంగా అండ్ బ్రహ్మపుత్ర. మేజర్గా మనకి వెస్ట్ బెంగాల్లో కనబడుతుంది. నెక్స్ట్ ఎయిత్ ఏంటంటే సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్, సిమ్లీపాల్ నేషనల్ పార్క్, ఓకే. మరి సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఎక్కడ కనబడుతుందంటే ఇది మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ అని మనకి ఎక్కడ ఉంటుంది? ఒడిషాలో కనబడుతుంది. మరి ఈ మయూర్భంజ్ డిస్ట్రిక్ట్లో మనకి బైతర్ని రివర్ కానీ, అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ కొంచెం చూడొచ్చు సుబర్ణరేఖ రివర్ కానీ, బైతర్ని రివర్ కానీ, బుధాబలంగ రివర్ కానీ, ఈ రివర్స్ మొత్తం కూడా మనకి ఈ ప్లేస్లో కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ మూడు ప్రొటెక్టెడ్ ఏరియాస్, అవి చూసుకుంటే ఒకటి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. మరి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ దేనికి ఫేమస్ సార్ అంటే ఇక్కడ మనకి బ్లాక్ టైగర్స్ కనబడతాయి, ఓకేనా. బ్లాక్ టైగర్స్, నల్ల పులులు. మరి నల్ల పులు ఎందుకు కనబడుతుంది సార్ అంటే వాటిలో ఒక పిగ్మెంట్, దాని పేరు మెలనిన్ అనేది కాస్త ఎక్కువ ఉత్పత్తి అవడం వల్ల ఆ టైగర్స్ మనకి నల్లగా కనబడతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి హద్గర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, తర్వాత కుల్దిహా వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఇవన్నీ కూడా మనకి ఈ రేంజ్లో లొకేట్ అయినాయి. ఈ రేంజ్ని మనం సిమ్లీపాల్ అంటాం. సెముల్ అనే వృక్షాల కారణంగా ఈ రేంజ్ని మనం సిమ్లీపాల్ అని పిలవడం జరుగుతుంది, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనకి మేజర్ ట్రైబ్స్ ఎవరంటే నెరింగా బరియా, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒకరు వచ్చేసి నెరింగా బరియా అనే ఒక జాతి కనబడుతుంది, లైక్ తెగ. అండ్ అదేవిధంగా మంకిడియా సార్, మంకిడియా గురించి మనం మాట్లాడుకుందాం అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ అండి, మనం మొన్నే మాట్లాడుకుందాం. ఏంటి? మంకీ ముండా గవర్నెన్స్ సిస్టమ్ గురించి గుర్తుందా లేదా? మంకీ ముండా సిస్టమ్ గురించి. ఆ మంకిడియా ట్రైబ్స్ కూడా మనకి ఇక్కడే కనబడతారు. మరి ఇక్కడ కనబడుతున్న కొన్ని ఫేమస్ ఫానా ఏంటంటే గౌర్ అంటే ఇలా కనబడే ఒక దున్నపోతు, ఓకే. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి రెడ్ సిల్క్ కాటన్ ట్రీస్ కూడా మనకు కనబడుతున్నాయి. ఇవేనండి రెడ్ సిల్క్ కాటన్ ట్రీస్ కూడా మనకి ఈ ప్లేస్లో చూడొచ్చు. మేజర్గా ఇది 3 ప్రొటెక్టెడ్ ఏరియాస్తో మనకి లొకేట్ అయింది. ఆ ఏరియాస్ ఏంటి సార్ అంటే హద్గర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కుల్దిహా వైల్డ్ లైఫ్ సాంక్చురీ, సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. సిమ్లీపాల్ టైగర్స్ దేనికి పెట్టింది పేరు? బ్లాక్ టైగర్స్కి పెట్టింది పేరు. మరి ఏ రేంజ్లో మనకు కనబడుతుంది? మయూర్భంజ్ రేంజ్లో మనకు కనబడుతుంది. ఇక్కడ చూస్తే మనకి కెండుజర్ డిస్ట్రిక్ట్ కానీ, ఇది చాలా ఇంపార్టెంటే. సంబల్పూర్ డిస్ట్రిక్ట్ ఇక్కడ మనకు కనబడుతుందండి.
ఇండియాలో లాంగెస్ట్ డ్యామ్, దాని పేరేంటి హీరాకుడ్ డ్యామ్, సంబల్పూర్లో కనబడుతుంది. అంగుల్ కానీ, డెన్ కెనాల్ కానీ, కటక్ కానీ, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? ఎస్. నెక్స్ట్ దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఇస్ స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్. మరి దిబ్రూ సైఖోవా దేనికి ఫేమస్ సార్ అంటే ఫెరల్ హార్సెస్, అంటే లైక్ మచ్చుక చేసుకున్న గుర్రాలకి ఇది బాగా ఫేమస్ అని మనం చూడొచ్చు. సో ఇది మనకి ఎక్కడ కనబడుతుందంటే తిన్సుకియా డిస్ట్రిక్ట్. సార్ తిన్సుకియా డిస్ట్రిక్ట్ మనకి ఇక్కడ చూసామంటే మీరు సలార్ మూవీ చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రభాస్ గారు ఆ ఏరియాలో బతుకుంటారు కదా, లైక్ ఆ ఏరియా. సో తన ఇంట్రడక్షన్ జరిగేది కూడా ఈ డిస్ట్రిక్ట్లోనే. ఓకేనా? సో మీకు అన్నీ తెలుసు అండి, మీకు అన్నీ తెలుసు, కానీ ఇది అక్కడ అనే విషయం తెలియదు. మీరు అన్నీ తెలుసో తెలియక మీరు అన్నీ చూసారు, కానీ పేరు చెప్తే మీకు గుర్తురాదు, అంతే తేడా. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు అస్సాంలో మీకు ఇక్కడ తిన్సుకియా డిస్ట్రిక్ట్ కానీ దిబ్రూగఢ్ డిస్ట్రిక్ట్ కానీ ఇదే రేంజ్లో మనకి దిబ్రూ సైఖోవా కనబడుతుంది. కాస్త ముందుకెళ్తే దిహాంగ్ దిబాంగ్ కూడా మనకి ఇదే ప్లేస్లో కనబడుతుంది. ఓకేనా? ఎస్. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ డక్ అండి. సో ఈ డక్ మనం ఏమంటున్నాం, లైక్ వైట్ వింగ్ వుడ్ డక్ చూడొచ్చు, మనం వాటర్ బఫెలో చూడొచ్చు, తర్వాత బ్లాక్ బ్రెస్టెడ్ ప్యారెట్ బిల్. ఓకేనా? అది దాన్ని చూడొచ్చు, క్యాపుల్ లాంగూర్. సో ఇలా తోకగల లాంగూర్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ దిహాంగ్ దిబాంగ్. సో దిహాంగ్ దిబాంగ్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఈ దిబాంగ్ వ్యాలీలో అండ్ అప్పర్ సియాంగ్ ఈ రెండిట్లో మనం చూడొచ్చు. మరి ఇది ఏ ప్రొటెక్టెడ్ ఏరియాతో మనకి లింకప్ అయి ఉందంటే మనకి మౌలింగ్ నేషనల్ పార్క్. ఇంతకుముందు మనం చూసాం కదా. సో లైక్ ఇదేనండి, ఏది మనం చూస్తే, సో లైక్ ఇది ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మౌలింగ్ నేషనల్ పార్క్ అని కనబడుతుంది అరుణాచల్ ప్రదేశ్లో. ఇది ఇక్కడ మనకి ఏంటి అంటే ఒకటి సియాంగ్ డిస్ట్రిక్ట్, ఇంకోటి లైక్ దిబాంగ్ వ్యాలీ డిస్ట్రిక్ట్. ఆ రెండు డిస్ట్రిక్ట్లో కూడా మనకి కనబడుతుంది. అదే థింగ్ నేను ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. సో ఈ డిస్ట్రిక్ట్లో. ఓకేనా? ఇక్కడ మనకు కనబడుతున్న నేషనల్ పార్క్ ఏంటంటే మౌలింగ్ నేషనల్ పార్క్ అండ్ దిబాంగ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఈ రెండిట్లో కూడా మనం దీన్ని చూడొచ్చు. ఓకేనా? దీన్ని మనం కాస్త రీజనల్గా మనం సెగ్రిగేషన్ చేస్తే, సో ఇక్కడ మనం రీజనల్ అంటే ప్రాంతీయంగా మనం వర్గీకరణ చేస్తే, సో దట్ ఈస్ రీజనల్ క్లాసిఫికేషన్. సో గాయస్ ఇది కాస్త వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఇక్కడ చూడండి, మనం చూస్తున్న ఈ అరుణాచల్ ప్రదేశ్ని మనం రీజనల్గా క్లాసిఫికేషన్ చేద్దాం అనుకోండి. చేస్తే మనం కనబడుతున్న మొదటి కొండలు ఏంటి, దాప్లా కొండలు. ఓకేనా? నెక్స్ట్ కొండలు మనం చూస్తే అవి మిరీ కొండలు. మరి నెక్స్ట్ కొండలు చూస్తే అవి అబోర్ కొండలు. వీటి మీద ఉన్న కొండలు చూస్తే అవి మిష్మి కొండలు. సో గుర్తుపెట్టుకోండి గాయస్, మొన్న జరిగిన గ్రూప్ 2లో ఈ కొండల నుంచి ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి, నార్త్ టు సౌత్ అమర్చండి అని ఇలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మరి కాస్త మన నాగాలాండ్ సైడ్ పోతే మనకి కనిపించేది పాట్కాయి, తర్వాత నాగా హిల్స్, ఆ తర్వాత ఇదే మనం అస్సాంలో చూసుకుంటే మికిర్ హిల్స్. ఓకే, ఇదే మనం లైక్ మేఘాలయ చూసుకుంటే గారో, కాశీ, తర్వాత జయంతియా. ఇదే మనం అస్సాంకి సౌత్ సైడ్ వస్తే మనకు కనబడేది ఏంటంటే బరేల్ రేంజ్గా మనం చూడొచ్చు. సో మిజోరంలో మనం చూసుకుంటే లుషాయి కొండల్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా గైస్, ఇలా మనం ఈ రీజనల్ని సెగ్రిగేట్ చేసుకోండి. ఇలా ఉంటే మీరు డయాగ్రామ్స్ ఇలా మీ నోట్స్లో డయాగ్రామ్ చేసుకోండి. ఈ పిక్చర్ పెట్టడానికి కారణం ఏంటంటే, సో డయాగ్రామ్ దేని తర్వాత ఏది వచ్చింది, ఇక్కడ చూసుకుంటే మనకి డాప్లా. ఓకేనా? సో డాప్లా కొండలు, ఇక్కడ చూసుకుంటే మనకి మిరీ కొండలు, ఇక్కడ చూసుకుంటే మనకి అబోర్ కొండలు, ఇక్కడ చూసుకుంటే మనకి మిష్మి కొండలు, ఇక్కడ చూసుకుంటే మనకి పాట్కాయి కొండలు. ఇలా మొత్తంగా మనం వీటిని రీజనల్ క్లాసిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, ఎస్. నెక్స్ట్ మరి 11th బయోస్ఫియర్ రిజర్వ్ చూసుకుంటే మనకి పాంచ్మర్హి బయోస్ఫియర్ రిజర్వ్స్. సో పాంచ్మర్హి బయోస్ఫియర్ రిజర్వ్స్ గురించి మాట్లాడే ముందు ఇక్కడ 3 ప్రొటెక్టెడ్ ఏరియాస్ మనకు కనబడుతున్నాయి. అవి ఏంటి అంటే ఒకటి బోరీ శాంక్చురీ, నెక్స్ట్ సాత్పురా శాంక్చురీ, నెక్స్ట్ పాంచ్మర్హి శాంక్చురీ, సాత్పురా నేషనల్ పార్క్, బోరీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఇది గైస్, ఇక్కడ చూస్తే మనకి చిందువారా డిస్టిక్, హోషంగాబాద్ డిస్టిక్, బేతుల్ డిస్టిక్. సో ఈ హోషంగాబాద్ డిస్టిక్కే ఉన్న ఇంకొక పేరు ఏంటి అంటే దట్ ఈస్ నర్మదాపురం. ఏం పురం? నర్మదాపురం. ఇక్కడే మనం కనబడుతున్న ఇండియాలోని లార్జెస్ట్ డ్యామ్ ఆనకట్ట ఏంటి, దాని పేరే మనం ఇందిరా సాగర్ అని పిలుస్తున్నాం, లేదా దీన్నే మనం పునాసా డ్యామ్ అని పిలుస్తున్నాం, లేదా దీన్నే మనం నర్మదాపురం అని పిలుస్తున్నాం. మరి ఇదే నర్మదాపురంలో ఈ రేంజ్ని మనం ఏమని పిలుస్తున్నాం, దీన్ని మనం గాంధీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఓకేనా? గాంధీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని పిలుస్తున్నాం. ఎందుకు ఇది మొన్ననే మనకి న్యూస్లోకి వచ్చింది, ఎందుకంటే కూను నేషనల్ పార్క్లో మనకి చీటాల ఇంటిమేషన్ అంటే వాటి సంతతిని పుట్టించడం అక్కడ హెక్టిక్ అవుతుందని ఈ ప్లేస్కి తీసుకురావడం జరిగింది. ఈ ప్లేస్ మొత్తం మనకు ఒక రివర్తో సెటప్ అయిపోయింది. ఆ రివర్ పేరు అంటే చంబల్ రివర్. ఈ చంబల్ రివర్ మనం చూసుకుంటే చంబల్ కాంప్లెక్స్ అని పిలుస్తున్నాం. ఇందులో మనకి మొత్తంగా 3 డ్యామ్లు కనబడతాయి. ఒక డ్యామ్ వచ్చేసి మధ్యప్రదేశ్లో, మిగతా డ్యామ్స్ వచ్చి రాజస్థాన్లో కనబడతాయి. ఈ డ్యామ్ని మనం ఏమంటున్నామంటే గాంధీ సాగర్ అనే పేరుతో పిలుస్తున్నాం.
ఈ డ్యామ్ని మనం ఏమంటున్నామంటే జవహర్లాల్ నెహ్రూ సాగర్ అంటున్నాం. ఈ డ్యామ్ని మనం ఏమంటున్నామంటే మహారాణా ప్రతాప్ సాగర్ అనే పేరుతో మనం వీటిని పిలవడం జరుగుతుంది. ఇవి కూడా చాలా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. బేసికల్గా ఈ రేంజ్లో మనకి పాంచ్మర్హి కనబడుతుంది. మరి సాత్పురాలో హైయెస్ట్ ఎలివేటెడ్ ఏరియా అండ్ హిల్ స్టేషన్గా మనం పిలిచేది ఏమైనా ఉందంటే అది మనకి పాంచ్మర్హి. ఓకేనా? ఈ ప్లేస్లో 2 ఫేమస్ అండి. ఒకటి జియాంట్ స్క్విరల్, అంటే శరీరం భారీ పెద్దగా ఉన్న ఒక ఉడత. రెండవది ఫ్లయింగ్ స్క్విరల్. ఒకసారి మీరు దీన్ని ఇక్కడ క్లారిటీగా చూడండి. యా, ఇక్కడ సో దీని కాళ్ళు ఇవన్నీ చూడండి, ఇలా మనకి కంప్లీట్గా ఫ్లయింగ్ చేస్తూ ఉంటుంది అన్నట్లుగా. ఓకేనా? నెక్స్ట్ చూస్తే కాసేపు మీరు ఇండియా ఫిజికల్ స్ట్రక్చర్ని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఈ ఫిజికల్ స్ట్రక్చర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ రేంజ్ మొత్తం కూడా సాత్పురా రేంజ్. ఈ రేంజ్ అంతా మనకి వింధ్యా రేంజ్. ఓకేనా? ఈ సాత్పురా రేంజ్లో మనకి ఇక్కడ పక్కన కనబడుతున్న ఈ రేంజ్ని మనం మైకాల్ రేంజ్ అంటున్నాం. ఈ మైకాల్ రేంజ్లో మనకి అచన్మక్ అమర్కంటక్ ప్లేట్యూ కూడా మనకు ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఒకటి నర్మదా రివర్ ఫ్లో అవుతుంది, దీని సైడ్ నుంచి మనకి సోన్ రివర్ కూడా ఫ్లో అవుతుంది. ఓకే, సో ఈ మైకాల్ రేంజ్ మీద మనకి మిలాన్ హిల్స్ కనబడుతున్నాయి. ఓకేనా? సో ఈ మైకాల్ రేంజ్ని కాస్త గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ మనకి అచన్మక్ అమర్కంటక్ ప్లేట్యూ మాట్లాడినప్పుడు ఆ మైకాల్ రేంజ్ మాట్లాడతాం. ఈ మైకాల్ రేంజ్ మనకి ఇటు మధ్యప్రదేశ్లో, ఇటు ఛత్తీస్గఢ్లో, ఈ 2 ప్లేస్లో కూడా మనకి అది లొకేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాంచన్జంగా బయోస్ఫియర్ రిజర్వ్, ఇది 12th. సో ముందు చెప్పా వీడియో చాలా లెంత్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చూడండి. ఎందుకంటే ఇక్కడ మీకు వచ్చేది 5 మార్కులు. గంట సేపు మీ టైం ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చేది 5 మార్కులు. సో క్లారిటీగా చెప్తున్నా, వినండి. సిక్కిం అండి. ఈ సిక్కింలో మనకి ఈ ప్లేస్లో లొకేట్ అవుతుంది ఏంటంటే దట్ ఈస్ కాంచనజంగా. ఓకేనా? కాంచనజంగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది ఒక పీక్ అన్నట్లుగా. ఈ పీక్ చుట్టూ మనకి ఇలా ఏర్పడిందే నేషనల్ పార్క్ కానీ బయోస్ఫియర్ రిజర్వ్ మనం చూడొచ్చు. మరి సిక్కింలో ఏ డిస్ట్రిక్ట్ కనబడుతుంది మనకి? మాంగన్ అనే డిస్ట్రిక్ట్లో మనకు కనబడుతుంది. బేసికల్గా ఇది ఈస్ట్ సైడ్ ఉన్న హిమాలయసా, వెస్ట్ సైడ్ ఉన్న హిమాలయసా? ఈస్టర్న్ హిమాలయస్ కానీ ఇది మనకు కనబడుతుంది. ఇక్కడ ఈ ప్లేస్లో మనం కనబడుతున్న ట్రైబ్స్ ఎవరు సార్ అంటే వాళ్ళని మనం లెప్చాలు అనే పేరుతో మనం పిలుస్తున్నాం. అండ్ ఇదే ప్లేస్లో మనకి రెడ్ పాండాస్ కూడా కనబడుతున్నాం. మనం ఇంతకుముందు కూడా రెడ్ పాండాస్ మాట్లాడుకున్నాం. ఓకేనా? ఎస్. సో ఇదంతా మనకి ఇక్కడ కాంచన్జంగా లొకేట్ అయిందని జస్ట్ మాట్లాడుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ అగస్తామలై బయోస్ఫియర్ రిజర్వ్. మరి అగస్తామలై ఎక్కడెక్కడ లొకేట్ అయింది మనకి? సో చూసుకుంటే ఇటు చూసుకుంటే మనకి అగస్తామలై ఈ ప్లేస్లో, ఇటు కేరళ కానీ ఇటు తమిళనాడు కానీ, ఇంకా చెప్పాలంటే ఈ తమిళనాడులో కన్యాకుమారి రేంజ్లో మనం దీన్ని చూడొచ్చు. సో ఇక్కడ మేము ఇక్కడ లైక్ తమిళనాడు స్టేట్స్ లైక్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, తిరునల్వేలి డిస్ట్రిక్ట్ కానీ కన్యాకుమారి డిస్ట్రిక్ట్ కానీ ఇవన్నీ డిస్ట్రిక్ట్లో ఇది లొకేట్ అయింది. ఇంకా మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, కలక్కడ్ ముదుంతరై టైగర్ రిజర్వ్, ముదుంతరై వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కలక్కడ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కన్యాకుమారి వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సో ఇలా ఈ సాంక్చురీలో ఇక్కడ మనకి అగస్తామలై లొకేట్ అయింది. ఇంకా చెప్పాలంటే ఇదంతా వెస్టర్న్ ఘాట్స్లో మనం చూడొచ్చు. ఇక్కడ మనం కనబడే జంతువులు అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, నీలగిరి తారని, బెంగాల్ టైగర్ అని, ఏషియన్ ఎలిఫెంట్ అని, ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. సో ఇదే ప్లేస్లో మనకు కొన్ని వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కనబడుతున్నాయి. అవేంటి ఇప్పుడు మనం చూసాం కదా, నెయ్యర్ కానీ, పెప్పారా, షెండూర్ని వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కలక్కడ్ ముదుంతురై టైగర్ రిజర్వ్, ఇవన్నీ కూడా సో చూడండి ఇక్కడ ఇవన్నీ కలక్కడే ముదుంతురై, షెండర్ని, కలక్కడ్, కన్యాకుమారి, ముదుంతురై, ఇవన్నీ కూడా మనకి ఈ రేంజ్లో కనబడుతున్నాయి. ఓకే, యా. నెక్స్ట్ 14th బయోస్ఫియర్ రిజర్వ్స్. ఓకే, ఇక్కడ చూస్తే అచన్మక్ అమర్కంటక్ ప్లేట్యూ, ఇంతకుముందు నేను మాట్లాడు కదా మైకాల్ రేంజ్. ఓకే, ఆ రేంజ్ పేరేంటి? మైకాల్ రేంజ్. మరి ఎక్కడెక్కడ కనబడుతున్నారంటే ఇది మధ్యప్రదేశ్లో కనబడుతుంది, ఛత్తీస్గఢ్లో కనబడుతుంది. సో ఇది వేటికి బెస్ట్ ప్లేస్ సార్ అంటే ఇక్కడ మనకి నర్మదా ఆవిర్భవిస్తుంది, ఇక్కడ మనకి సోన్ ఆవిర్భవిస్తుంది. నర్మదా మనకి ఈ ప్లేస్లో పుట్టి పశ్చిమంగా ప్రయాణించి బే ఆఫ్ అరేబియాలో కలుస్తుంది. అదే సోన్ మనకి ఇక్కడ పుట్టి సో అది ఉత్తరంగా ప్రయాణించి గంగలో మర్చిపోతుంది. ఓకేనా? సో ఇలా మనం చూడొచ్చు. ఇక్కడ కనబడుతున్న కొన్ని లైక్ ఫానా చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి లైక్ వైట్ ర్యాంప్డ్ వల్చర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఒక క్రేన్ అండి, ఒక క్రేన్ అంటే ఇది ఒక కొంగని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ గ్రేట్ రన్ ఆఫ్ కచ్. మరి గ్రేట్ రన్ ఆఫ్ కచ్ మనకి ఇక్కడ కనబడుతుంది. సో బేసికల్గా కచ్ అంటే మనకి గుజరాత్ అని తెలుసు. ఇక్కడ చూస్తే మనకి ఈ రన్ ఆఫ్ కచ్ కానీ, తర్వాత పఠాన్ డిస్ట్రిక్ట్ కానీ, తర్వాత మనం చూసుకుంటే సురేంద్రనగర్ కానీ, ఇవన్నీ డిస్ట్రిక్ట్లో కూడా మనకి ఇది కవర్ అవుతుంది. ఓకేనా? ఏం కవర్ అవుతుంది? రన్ ఆఫ్ కచ్ బయోస్ఫియర్ రిజర్వ్ కనబడుతుంది. మరి ఇక్కడ ఫేమస్ దేనికి ఫేమస్ అంటే యాసెస్, వైల్డ్ యాసెస్ అంటే అడవి గాడిదలకి ఇది ఫేమస్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ కోల్డ్ డిసెట్. ఇప్పటిదాకా మనం మాట్లాడిన దీని గురించి కదా, యాక్చువల్గా మనం ఇంతసేపు మాట్లాడుతున్నామంటే బికాస్ ఆఫ్ దిస్. ఓకే, ఇది ఇప్పుడు మన దేశంలో 13వ యునెస్కో రికగ్నైజ్డ్ బయోస్ఫియర్ రిజర్వ్స్గా కనబడుతుంది. ఇది దీని స్టోరీ. ఓకేనా? మరి ఇక్కడ చూస్తే మనకి ఏమేమి కనబడుతుంది? పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ కానీ, లేదా కిబ్బర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానీ,
చంద్రతాల్ వెట్లాండ్ కానీ ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్న థింగ్ ఏంటంటే శేషాచలం. శేషాచలం దేనికి ఫేమస్? మీ అందరూ పుష్పము చూస్తారు కదా, ఎర్ర చందనానికి బాగా ఫేమస్, రెడ్ శాండల్కి. మరి ఇక్కడ మీకు ఒక థింగ్ కనబడుతుంది. దీన్ని మనం ఏమంటున్నామంటే స్లెండర్ లోరీ అంటున్నాం. ఇంకా తెలుగులో మనం దీన్ని ఏమని పిలుస్తున్నామంటే పూనుగు పిల్లి. ఓకేనా, పూనుగు పిల్లి. ఈ పునుగు పిల్లి నుంచి వచ్చిన ఒక స్వెట్ని మనం ఒక నూనె లాగా వాడి అది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి దాన్ని మొహానికి రుద్దే ఒక లైక్ ఏమంటాం అభిషేకం చేసే ఒక ఆయిల్గా దీన్ని మనం వాడుతున్నాం. ఓకేనా, మరి శేషాచలం మనకి ఇక్కడ కనబడుతుంది, ఏపీలో కనబడుతుంది. ఎక్కడ? చిత్తూరు కడప డిస్ట్రిక్ట్లో కనబడుతుంది. మరి నెక్స్ట్ పన్నా. ఈ పన్నా మనకి బయోస్ఫియర్ రిజర్వ్స్గా ఇండియా ఎప్పటికి డిక్లేర్ చేసింది? 2011లో. మరి 18ది ఇదే చివరిది, ఇక అయిపోయింది స్టోరీ ఇక్కడితో. ఇది ఏంటి అంటే మనకి మధ్యప్రదేశ్లో లొకేట్ అవుతుంది. ఒకసారి చూడండి. సో మనకి పన్నా, ఇదంతా మనకి మధ్యప్రదేశ్ కదా, ఇక్కడ మనకి పన్నా కనపడుతుంది. పన్నా బేసికల్గా ఇక్కడ 2 రివర్స్ ఉంటాయండి. ఒకటి కెన్ రివర్, ఇంకోటి బెట్వా రివర్. ఈ 2 రివర్ని లింకేజ్ అంటే రెండింటిని కలిపే ప్రాసెస్లో ఎక్కువగా బయోడైవర్సిటీ లూజ్ అయిపోతున్న థింగ్ ఏమన్నా ఉందంటే దట్ ఇస్ పన్నా. ఈ పన్నా టైగర్ రిజర్వ్, ఈ పన్నా బయోస్పియర్ రిజర్వ్స్, ఇది చాలా వరకు తన బయోడైవర్సిటీకి ప్రాబ్లం కలుగుతుంది. మరి ఇదే విధంగా మీరు ఇక్కడ చూసుకుంటే ఇంకా చాలా నేషనల్ పార్క్ చూడొచ్చు. సాత్పూర్ నేషనల్ పార్కు, పెంచ్ నేషనల్ పార్కు, కన్హా నేషనల్ పార్కు, తర్వాత చూసుకుంటే బాంధవ్గఢ్ నేషనల్ పార్కు, సంజయ్ నేషనల్ పార్క్ ఇక్కడ మనకి లైక్ ఏంటి ఛత్తీస్గఢ్లో చూడొచ్చు. మాధవ్ నేషనల్ పార్క్ అండ్ మాధవ్ టైగర్ రిజర్వ్, ఇది ఎన్నోది మనకి 58వ టైగర్ రిజర్వ్ కూడా మనం ఇండియాలో చూడొచ్చు. ఓకేనా, సో వన్ విహార్ నేషనల్ పార్కు, డైనోసార్ ఫాజిల్ నేషనల్ పార్కు, ఇలా చాలా నేషనల్ పార్క్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇదే ప్లేస్లో మనం ఫానా చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు చింకారా నీల్గై కానీ, తర్వాత సాంబార్ డీర్ కానీ, ఇక్కడ చూడండి సాంబార్ డీర్ కానీ, తర్వాత స్లాత్ డీర్ కానీ, సో ఇలా అండ్ బెంగాల్ టైగర్స్ కానీ, ఇక్కడ చూస్తే చింకారా, ఇవన్నీ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడితో నేను మాట్లాడాలనుకున్న వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ మొత్తంగా కంప్లీట్ అయిపోయాయి. అయితే ఈ ఎంటైర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్లో మనం చూస్తున్న వైల్డ్ లైఫ్ లైక్ ఈ ఎంటైర్ బయోస్ఫియర్ రిజర్వ్స్లో మనం చూస్తున్న బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎన్ని మొత్తంగా మనం 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ చూసుకుంటే ఈ రోజుకి నేటికి ఇందులో మొత్తంగా మనకి ఎన్ని కనబడుతున్నాయి? 13 బయోస్ఫియర్ రిజర్వ్స్. ఎవరు గుర్తించురు? యునెస్కో గుర్తించురు. ఆ 13వది ఏంటి మనకి? కోల్డ్ డిసర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్స్. ఇది ఎక్కడ మనకు కనబడుతుంది? హిమాచల్ ప్రదేశ్లో లాహుల్ అండ్ స్పితి వ్యాలీలో దీన్ని మనం చూడొచ్చు. ఓకేనా, సో గాయస్ ఇది ఒక థింగ్ని చదవాలి అంటే, ఒక కరెంట్ అఫైర్ని సబ్జెక్ట్తో ఇంటర్లింక్ చేసుకోవాలంటే ఇలా ఇంటర్లింక్ చేయండి. ఇక్కడ మీకు యునెస్కో అంటే ఏంటో తెలిసింది, మ్యాప్ ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలిసింది, బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటే ఏంటో తెలిసింది. ఆ బయోస్ఫియర్ రిజర్వ్స్ని యునెస్కో గుర్తించి వరల్డ్ నెట్వర్క్ బయోస్ఫియర్ రిజర్వ్స్లో యాడ్ చేయడం అంటే ఏంటో తెలిసింది. దాంతోపాటు 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ చూసాం. అండ్ ఆ 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ చూసినాక ఆ రాష్ట్రంలో డిస్ట్రిక్ట్స్ని చూసినాం. అండ్ నేషనల్ పార్క్స్ని, టైగర్ రిజర్వ్స్ని, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ని, ఇవన్నిటిని మనం అబ్జర్వ్ చేస్తాం. సో గైస్ ఇది వీడియో లెంత్ ఎక్కువైనా మంచిదే. సో చూడండి, నోట్ చేసుకోండి. మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయితే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకేనా, ఎస్ గైస్, దిస్ ఇస్ టుడేస్ కంటెంట్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ ఫాలోయింగ్ అవర్ ఛానల్. సో గైస్ మనకంటూ స్పెషల్గా కరెంట్ అఫైర్స్, శ్రవణ్ సార్ కరెంట్ అఫైర్స్ అడ్డాలో ఎవ్రీడే మన కరెంట్ అఫైర్స్ వస్తే మీరు ఎక్స్క్లూజివ్ కావాలంటే అక్కడ కూడా చూసుకోండి. ఓకే, సో ఈరోజు ఒక కరెంట్ అఫైర్, ఒక సబ్జెక్ట్తో ఇంటర్లింక్ అనేది టాపిక్ మనకి ఈరోజు అయిపోయింది. సో అంటిల్ దెన్ కీప్ ఫాలోయింగ్ us. This is your Shravan sir, faculty of Geography and Current Affairs. Thank you so much.